సిద్దిపేటకు వారానికి ఒకసారి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి మంత్రి వివేక్ నివాళులు అర్పించారు. కార్యకర్తల మధ్య విభేదాలుంటే పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనమందరం కలిసి పనిచేద్దాము. ఈ విభేదాలు ఉంటే అది పక్కకు పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ కార్డ్ ఏదైతే మొన్న ఎలక్షన్లలో ఇచ్చిందో దాన్ని అన్ని కూడా అమలు చేస్తూ మళ్ళీ కొత్త సన్న బియ్యము ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది. అందరూ కూడా కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి